మనం ఇంట్లో పని ఏమైనా చెప్పేసరికి చాలామందికి నాకు ఖాళీ లేదు, పని ఉంది, ఇప్పుడే వెళ్తాను, చాలా పని ఉంది బయట అని చెప్పి మాటలనే వాళ్ళని చాలామందిని చూసుంటాం. దానికి అర్థం ఏంటంటే బాధ్యత పట్టం అనేది ఇష్టం ఉండదు. మా అమ్మ అనేవారు పెళ్ళంటే పల్లకి ఎక్కడం కాదు అని. అది మాత్రం కరెక్ట్గా సరిపోతుంది సంసార జీవితంలో. చాలామంది పెళ్ళనేసరికి మెలికలు తిరిగిపోతుంటారు. ఇంకా మామూలుగా కాదు, ఆ ముహూర్తానికి ముందు హడావిడైపోయి ఏది పడితే అది చేసేస్తుంటారు. ఇంతమందిని కేకేసి ఆర్భాటాలు, హంగులు, ఇంకా అందరూ వచ్చేస్తారు. లాస్ట్కి ఇంకేమవుతుందంటే పెళ్ళి అయిపోగానే వెంటనే రోడ్డెక్కేస్తుంటారంట. గొడవలు పడిపోవడం, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేకపోవడం, బాధ్యత పట్టడం అంటే చేత కాదు, అసలు ఆ పదానికి అర్థమే తెలియదు. ఎందుకంటే అమ్మా నాన్నలకు ఎప్పుడైనా సాయము ఏమైనా చేసుంటే కదా బాధ్యత అనే పదానికి అర్థం తెలిసేది. అమ్మ లేనప్పుడు, నాన్న లేనప్పుడు ఆ పనులు మనం చేస్తేనే దాని లైఫ్లో మనం ఇన్ ఫ్యూచర్ పర్వాలేదు, మన ఫ్యామిలీని మనం మెయింటైన్ చేసుకోగలం అని ఆలోచన వస్తుంది. ఇంకా పిల్లలు పుట్టేసరికి చెప్పక్కర్లేదు, నువ్వు చూడు అంటారు. ఇద్దరికి కొత్త. ఎవరైనా ముందు ప్రాక్టీస్ అయ్యి వస్తారా ఏంటి? మనము ఇంకా అదృష్టానికి ఇప్పుడు యూట్యూబ్లు వచ్చాయి. వీళ్ళని ఎలా చూడాలి, వాళ్ళని ఎలా చూడాలి, దేన్ని ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి అన్నిట్లోనూ మెసేజ్ వస్తుంది. మంచికైతే మంచి, చెడుకైతే చెడు. మనం ఫోన్ జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. ఇది పక్కన పెడితే నిజంగా చాలామంది సంసార జీవితాలు నాశనం అయిపోయేది మాత్రం 100% బాధ్యతారాహిత్యం వల్లే అవుతుంది. ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద ఎవరైనా అంటే పెళ్ళి కాని అమ్మాయిలని అబ్బాయిలని చూసినప్పుడు నాకు ఒకలా అనిపిస్తుంది, పాపం పిచ్చి మొహాలు, రేపొద్దున్న మేకపోతులు అందరూ వీళ్ళే మెల్లో దండేసి పేకోవేస్తారు పెళ్ళనే పేరుతో. అంటే పెళ్ళనే పేరుతో పేక్కోయడం కాదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పెళ్ళి అంటే అర్థం తెలియకుండా మనం పెళ్లి చేసుకున్న వాళ్ళని కనీసం అయిపోయింది. ఇంకా వాళ్ళ పెళ్ళికి వచ్చేసరికి మనం ఇంకా విశ్వరూపం చూపిస్తాం కదా. ఎందుకంటే ఆ అమ్మాయి సుఖపడకూడదు, ఆ అబ్బాయి బాగుండాలి, ఏది పడితే అది మాట్లాడుతుంటాం. ఏం బాగుంటాయి జీవితాలు, పెళ్ళిళ్ళు చేసుకోమంటే ఇంకా చెప్పడానికి చాలా ఉందిలేండి, మనకి షార్ట్ సరిపోదు. కానీ పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదంటే అది పెద్దల తప్పే అని అర్థమైంది. 100% అధికారం పెత్తనాల్లో పడి ఏది పడితే అది చేయడం వల్ల పిల్లలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకుండా పోయారు. ముందు పెద్దలే మారాలి. ఓం శ్రీ గురు రమణ.